నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన. శ్రీ సిటీలో పరిశ్రమలకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి. సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం. కాకినాడలో నేటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ ఇంటి దగ్గర జనవాణి కార్యక్రమం. సాయంత్రం 5 గంటల వరకు అర్జీల స్వీకరణ. సమస్యలు ఉన్నవారు హెల్ప్ డెస్క్లో ఫిర్యాదులిచ్చేలా ఏర్పాట్లు. ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్. ఉదయం 11 గంటలకు కార్యక్రమం. సీఎం రేవంత్ సహా మంత్రులు హాజరు. రాజ్యసభ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. పిన్నెల్లి పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టు విచారణ. కొందరు ఐపీఎస్లు కక్షపూరితంగా కేసులు పెట్టారని పిన్నెల్లి పిటిషన్. హైదరాబాద్లో హైడ్రా దూకుడు. ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు. రాజకీయ పార్టీలు, లీడర్స్ను లెక్క చేయని హైడ్రా. ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణే ధ్యేయంగా కొనసాగుతున్న ఆపరేషన్. నెల్లూరులో మందుబాబుల వీరంగం. పోలీస్ హారన్ వేసుకుని హల్చల్. ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ ర్యాష్ డ్రైవింగ్. ప్రశ్నించిన స్థానికులపై ఎస్బీ పోలీసులమంటూ బెదిరింపులు. చిత్తూరు జిల్లా నక్కలంపల్లిలో నాటుసారా కలకలం. 4,000 లీటర్ల ఊట ధ్వంసం. 25 డ్రమ్ములు స్వాధీనం. అనంతపురం జిల్లా గుత్తిలో గ్యాస్ సిలిండర్ పేలుడు. ఓ హోటల్లో గ్యాస్ లీక్తో మంటలు. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. కర్ణాటకలో ముడా కుంభకోణం ప్రకంపనలు. న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న సీఎం సిద్ధరామయ్య. ఈరోజు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్న ముఖ్యమంత్రి. నేడు కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు. జార్ఖండ్ రాజకీయాల్లో కీలక మలుపులు. మాజీ సీఎం చంపై సొరైన్ బీజేపీలో చేరటం ఖాయమంటూ ప్రచారం. ఏ క్షణమైనా కమలం కండువా కప్పుకోవచ్చంటూ వార్తలు. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం. బస్సును ఢీకొట్టిన టెంపో. 10 మంది మృతి, మరో 20 మందికి గాయాలు. మహారాష్ట్రలో దంచి కొడుతున్న వర్షాలు. పూణేలో కుండపోత, రహదారులు జలమయం. ఫ్లైఓవర్స్ కింద భారీగా చేరిన వాన నీరు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,690. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,760. కిలో వెండి ధర 90,900. ఇవాళ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ. శ్రావణ పౌర్ణమి కావడంతో దుర్గమ్మ ఆలయం చుట్టూ యాత్ర. భారీగా తరలి రానున్న భక్తులు. ఇవాళ కర్నూలు జిల్లా కొండ్రాయుడు కొండపై తేళ్ల ఉత్సవం. శ్రావణమాస 3వ సోమవారం కావడంతో ప్రత్యేక పూజలు. తేళ్లను పట్టుకుని హారంగా స్వామికి సమర్పించనున్న భక్తులు.